తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ, తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్కి ఆయ్ అంటాము కదా, అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అది మా ఆయ్ టీమ్ ప్రామిస్ అండి. ముఖ్యంగా 2 జిల్లాలకి సంబంధించిన అందరూ కూడా ఆయ్ అంటాం. ఆయ్ ఆయలో 2 ఉంటాయి. వెటకారంగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. మరి ఇది కూడా న్యాచురల్గా ఉంది పిక్చర్, ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ 2 జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో మనందరం ఏ విధంగా ఉంటామో తీసినందుకు మరి బన్నీవాస్ గారికి, మరి డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, కమెడియన్స్కి, మరి వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మనందరం కూడా 2,30,000 మంది చూడాలని, అదేవిధంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి వాస్ గారికి ఆశీర్వదిస్తూ అందరూ ఉన్నారు. వీరికి ముఖ్యంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రదర్, వీరందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సౌండ్ గట్టిగా కొట్టండి. కళ్యాణ్ గారు కూడా కాకపోతే ఆయన ఏమన్నారంటే డెఫినెట్గా ఒక రోజు వస్తాను, వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక పెద్ద సభ ఇక్కడ పెడతాం, సినిమాకి సంబంధించిన డెఫినెట్గా చేయిస్తాను. ఇక్కడ ఒక పెద్ద సభ మాత్రం 100%. అలాగే నా కో ప్రొడ్యూసర్ బాను, అదే నా ప్రెస్టేషన్. అది చూసారు కదా, ప్రతి సంక్రాంతికి అదే నా ప్రెస్టేషన్. సరే, ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చిన వర్మ గారికి, మల్లెడి శ్రీనివాసరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాండి. శ్రీనివాస్ గారికి అదే లాస్ట్ డైలాగ్ లాగా క్యాష్ మంచి అదే. శ్రీనివాసరావు గారు కాపు రెడ్డి కాదండి. మీది పిఠాపురం, మాది అమలాపురం, మనం బలంపురం. తర్వాత ఈ ట్రైలర్లో చూసారు కదా, ఒక 2.5 నిమిషాలు ఎలా ఉందో, ఈ 2.5 గంటల సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా మీరు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నవ్వుతేనే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయంటారు కదా, మీకు నవ్వుతూ కన్నీళ్ళు తెప్పిస్తూ లాస్ట్లో ఒక తడితో, అది చెమ్మారిందంటారు చూసారా, అలాగా కంటి తడితో అట్లా బయటకు వచ్చి అంత ఎమోషన్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. దీనికి బాగా వాసు గారు చాలా బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇకపోతే రామిరియల్ గారికి యాక్చువల్గా అక్కడ ఒకసారి థ్యాంక్స్ చెప్పాను, కానీ అతని ఊరు నుంచే నేను ఇప్పుడు ఆయనకి మీరు రామిరియల్ గారు ఇప్పుడు రాకపోయినా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మీరు ఇచ్చిన ఆ రంగనాయకి సాంగ్ వల్లే ఇప్పుడు దాకా ఉన్న సినిమా బజ్జో అది మొత్తం ఇప్పుడున్న మన ఈ కుర్రోళ్ళందరికీ చేరింది. అలాగే సూఫియానా సాంగ్ అని. తర్వాత ఇకపోతే ఈ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అజయ్ అర్షాద్ అనే అబ్బాయి చేస్తున్నారు. ట్రైలర్ చూసారు కదా, ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా డైరెక్షన్ టీమ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కో ప్రొడ్యూసర్స్ మా రియాజ్ గారు రాలేదు, మన భాను ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అక్కడ విజయ్ కుప్రెడ్డి గారు ప్రొడ్యూసర్, ఉన్నత ప్రొడ్యూసర్, ఆయనకి థ్యాంక్స్ అండి. అరవింద్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ట్రైలర్ మాత్రమే చూశారు, సినిమా చూస్తే కుర్చీలో ఒకడు కూర్చుంటే నా మీద ఒట్టు మొత్తం కింద పడి దొరుకుతారు. ఆ లెవెల్లో ఉంటుంది సినిమా. ఇక్కడికి ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా చాలా ఏదో ఒక లోపల తెలియని ఎనర్జీ వస్తుంది. ఎస్, అందరూ ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే. ఆగస్టు 15 సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ వెళ్ళి చూడండి. అందరికీ హాయ్.